జస్ట్ ఆప్టికల్ షాప్కి వెళ్ళి బాబు నా వయసు 40 సంవత్సరాలు +1 కావాలి, నా వయసు 50 సంవత్సరాలు +2 రీడింగ్ ఓన్లీ దగ్గరకు చూడడానికి రీడింగ్ అద్దాలు కావాలి అని అడిగే ప్రతి ఒక్కరికి ఈ రీల్ చాలా ఇంపార్టెంట్. ఈ 42 ఇయర్స్ జెంటిల్మెన్ ఏం చేశారంటే ఒక 6 months బిఫోరు ఒక దగ్గరలో ఉన్న ఆప్టికల్ స్టోర్కి వెళ్ళి నాకు రీడింగ్ బ్లర్ వస్తుంది ఇవ్వండి అని అడిగారు. వాళ్ళు ఏం చేశారంటే 42 ఇయర్స్ అంటే సుమారుగా 1.25 ఇస్తే వాళ్ళకి దగ్గర క్లియర్గా కనిపిస్తుంది అని థియరిటికల్గా కొంతవరకు ఉంటుంది. వాళ్ళు అలానే చూసి ఇచ్చారు. ఇంక ఇమీడియట్గా కొంతవరకు బాగానే కనిపించింది. బట్ జస్ట్ ఈ 6 monthsలోనే అంటే ఒక 2 months క్రితం అంటే ఈ స్పెక్టికల్స్ తీసుకున్న 4 నెలల్లోనే తనకి సరిగా కనిపించట్లేదు. దాంతో ఈ మధ్య ఇన్స్టాలో మన రీల్స్ అది కూడా చూసి మధురవాడలోనే ఉంది కదా క్లినిక్ అని చెప్పి మన దగ్గరికి వచ్చారు అతను. ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే సేమ్ తనకి రీడింగ్ ఏజ్ రిలేటెడ్ ఏదైతుందో 1.25 సరిపోతుంది. కానీ ప్రాపర్ టెస్టింగ్ చేయటం వలన ఐ టెస్టింగ్ చేయటం వలన ఐ మజిల్స్ రిలేటెడ్ ఐ హెల్త్ రిలేటెడ్ టెస్టింగ్స్ మనం చేస్తూ ఉండటం వలన తనకి ఏంటంటే డిస్టెన్స్లో ఉన్న పవర్ కూడా తెలుస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ఓన్లీ 40 years ఉంది కదా నాకు ఓన్లీ +1 సరిపోతుంది, 50 years ఉంది కదా +2 సరిపోతుంది అని ఎప్పుడూ ఉండకూడదు. కంప్లీట్గా డిస్టెన్స్ కరెక్షన్ ఏముంది అనేది కరెక్ట్ చేయాలి. రీడింగ్కి కూడా చూడాలి. తనకి డిస్టెన్స్లో +0.75 ఉంది, రీడింగ్లోనే యాజ్ యూజువల్ మనందరం అనుకునేటట్టుగా 1 ఉంది. అంటే ఇప్పుడు తనకి 0.75 అండ్ 1 ఎంత అవుతుంది 1.75 కావాలి. అలాంటి కంటికి జస్ట్ ఓన్లీ 1 మాత్రమే తను తీసుకున్నారనమాట. ఇలాంటప్పుడు బ్లర్నెస్ వచ్చి హెడ్ఏక్లా రావడం, మసగ్గా కనిపించడం, స్పెక్టికల్స్ పైన ఇంట్రెస్టే పోతుంది. అలా మీరు ఎప్పుడు చేయొద్దు. ప్రాపర్ ఐ టెస్టింగ్ చేయించుకోండి, కరెక్ట్ కరెక్షనే యూజ్ చేయండి మీ కంటికి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మన రీల్ని మన పేజ్ని ఫాలో చేయండి. Thank you.